గుంటూరు నివాసులకు శుభవార్త. JCHSIM యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అంతర్జాతీయ పరిచర్యలు వారు నిర్వహించు సెప్టెంబర్ నెల నుంచి స్వస్థత అభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి మరియు మూడవ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం AC కాలేజ్, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, సెమినార్ హాల్, గుంటూరు. మీరు సంప్రదించవలసిన నంబర్లు 741662988819. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 9618817722. మా అక్క వాళ్ళ పాపకు పోయిన సంవత్సరము మీరు ఇక్కడ కారు కొని తోలాలనుకుంటున్నారు ఎవరు అని అడిగారన్న. అయితే మా అక్క వాళ్ళ పాప లేచి నిలబడింది. కారు కొనుక్కుంటున్నారు, లేచి నిలబడమన్నా. కారు సొంతంగా కొనుక్కొని నడుపుకుంటా అని మాట్లాడుకుంటున్నారు ఎవరు అంటే మా అక్క వాళ్ళ పాప సడన్ లేచి నిలబడింది. ఆ విషయం నాకు తెలియదన్న. అయితే ఈ రోజు కారు కొనుక్కొని ఇక్కడ తీసుకొచ్చారన్న ప్రేయర్ చేయించు. అయితే అన్న మీరు అన్నారన్నా సంవత్సరం లోపల కారు కొనుక్కుంటారని మీరు చెప్పేశారు. సంవత్సరం లోపు కారు కొనుక్కుంటారని చెప్పాను. చెప్పారన్న మా అక్క వాళ్ళ ఓకే. ఈ రోజు వాళ్ళ కుటుంబం అందరు వచ్చారన్న కారు తీసి. మీ ఫ్యామిలీ అంతా కారు కొనుక్కున్నారా? వావ్, మీరంతా ఫ్యామిలీ వచ్చారన్న. మా బావ. నేను ఎప్పుడు చెప్పాను ఈ ప్రవచనము? 8 months బిఫోర్ చెప్పాను. ఏమని చెప్పాను? మైక్ ఎవరు కారు కొనుక్కుంటున్నారో ఒకసారి లేచి నిలబడండి. ట్రావెల్స్లో పెడతాం అనుకుంటున్నారు. వాళ్ళు 1 year లోపు కొనుక్కుంటారు. 1 year లోపు కొనుక్కుంటారని చెప్పారు. ఎన్ని months లో కొనుక్కున్నారు? 8 months. Within 8 months they bought a car. I prophesied for 1 year. 1 year లోపు కార్లు కొనుక్కుంటారని చెప్పాను. 8 months లో they bought a car. Hallelujah. అన్న మీరు ప్రేయర్ చేయాలన్న వాళ్ళు చేస్తా. I'll pray for them. Praise Lord sister. బ్రదర్, నాకు 2 years నుంచి పిల్లలు లేరు కదా, మీరు ప్రేయర్ చేస్తున్నారు కదా. అయితే నేను హాస్పిటల్కి వెళ్ళాను బ్రదర్, మంచి ఎక్ఫామ్ అవుతుంది, ఈ మంత్ కన్సీవ్ అవుతావు అని చెప్పేసి. ఈ మంత్ కన్సీవ్ అయ్యామని చెప్పారా? అవును బ్రదర్. వావ్, హల్లెలూయా. ఎప్పటి నుంచో వెళ్ళి వెరీ సో హస్బెండ్. లాస్ట్ వీక్ ఐ ప్రేడ్ ఫర్ యూ, రైట్? ఇక్కడ మిమ్మల్ని పిలిచి ప్రే చేశాను కదా బ్రదర్. మీరు చెప్పారు అప్పుడు మీరు కన్సీవ్ అవుతారని. ఈ మంత్ మీరు కన్సీవ్ అవుతారని చెప్పాను. అవును బ్రదర్. నా సిస్టర్ కి కూడా ప్రేయర్ చేశాను, ప్రేయర్ టవర్స్ కి. ఓకే, తను కూడా ప్రేయర్ చేశారు. అమేజింగ్. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. ఈ మంత్లో కన్సీవ్ అవుతుందని చెప్పారంట. ఈ మంత్లో కంగ్రాచులేషన్స్. వావ్, మమ్మీ అండ్ డాడీ, గాడ్ బ్లెస్ యూ డాడీ. వావ్, ఇట్స్ అమేజింగ్ టెస్టిమనీ బ్రదర్. అసలు అనుకోలేదు నేనైతే. ఎప్పటి నుంచో చూస్తున్నాను, అందరూ చెప్తున్నారు ఏం కాదులే అనుకున్నా, నాకే పుట్టట్లేదు అని ఫుల్ ఎంత ప్రేయర్ చేస్తున్నా. 1 day ఫాస్టింగ్ ఉన్నా కానీ మంచి ఎక్ఫామ్ అవుతుంది. యాక్చువల్గా నేను అనుకోకుండా వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళారు. సిస్టర్ అయిపోయింది కంపల్సరీ అవుతుంది అంటే అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ఓకే చూద్దామని. లోపలికి వెళ్ళిన తర్వాత మరి నేను చెప్పాను కదా, బ్రదర్ చెప్పారు. అదే నమ్మకం ఉంది చాలా, కానీ అందరికైతున్నా నాకైతే లేదని. హల్లెలూయా, అమేజింగ్. ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. లాస్ట్ వీక్ కూడా సండే కూడా చెప్పాను కదా, మీ గురించి కూడా ప్రే చేస్తాను. ఇంకెవరికైతే పిల్లలు లేరో మీ అందరు కూడా దేవుడి పిల్లలు దయచేస్తాడు. దీస్ ఆర్ ద టెస్టిమనీస్. వావ్, ఫర్ 2 years ఎంత వేదన పడ్డారో, ఎంత టెన్షన్ పడ్డారో. వావ్. ఆపరేషన్ అయ్యి 1 year అవుతుంది. ఏదో సిస్ట్ ఉందని చెప్పారు ఆపరేషన్ అయిన తర్వాత. ఆ తర్వాత నాకు 1 week నుంచి సివియర్గా పెయిన్ వస్తుంది. స్టిచెస్ కూడా ఆరలేదు. ఇక్కడికి వచ్చి 6 months 8 months నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఆ తర్వాత నిన్న అన్న ప్రవచించారు లైవ్లో, నెక్ నుంచి అబ్డామిన్ వరకు అందరు పెయిన్స్ తగ్గుతున్నాయని. ఇన్స్టంట్గా నాకు అప్పుడే రిలీఫ్ అయిపోయింది. ఇప్పటివరకు నొప్పి రాలేదు. అబ్డామిన్ నుంచి ఇప్పటివరకు నాకు పెయినే రాలేదు. మొత్తం నొప్పి తగ్గిపోయింది నాకు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కీ ఐ యామ్ టెల్లింగ్ యూ టుడే. సీకింగ్ విజ్డమ్. అందుకే అన్నాడు సామెతలో అంటాడు, సీక్ ద విజ్డమ్. వాటిని నువ్వు ఎక్కడ పెట్టుకోవాలంట? మెడలో హారాలుగా తగిలించుకోవాలంట. హల్లెలూయా. ఒక హారం ఉంటే ఆమె వెనక దొంగలు ఎలా వెళ్తారో, హల్లెలూయా, అలాగే నువ్వు జ్ఞానము కనుక నీవు మెడకి అలంకారంగా పెట్టుకుంటే, హల్లెలూయా, దూతలు నిన్ను ఆకర్షించుకుంటూ నీ వెనక వస్తాయి. ఎప్పుడెప్పుడు సహాయం చేద్దామని నీ వెంట వస్తూ ఉంటాయి. హల్లెలూయా. దిస్ ఈజ్ వెరీ డీప్ సెర్మన్. చదువు మమ్మల్ని చదువు. వచనం 19వ వచనం.
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచు. చూసారా, పౌలు కూడా ఏం కావాలని ప్రార్థన చేస్తున్నాడు? డబ్బు కావాలని ప్రార్థన చేస్తున్నాడా? సంఘాలు కట్టాలని ప్రార్థన చేస్తున్నాడా? బిల్డింగులు కట్టాలని ప్రార్థన చేస్తున్నాడా? పెళ్ళిళ్ళు అవ్వాలని ప్రార్థన చేస్తున్నాడా? ఎఫ్ఎస్సిలో డబ్బులు రావాలని ప్రార్థన చేస్తున్నాడా? ఎఫ్ఎస్సిలో ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తున్నాడా? కాదు, ఎఫ్ఎస్సీలందరికీ జ్ఞానము కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ జ్ఞానం ఏం చేస్తాడంట? దేవుని మహిమను వెతుకుతుందంట. హల్లెలూయా. యు ఆర్ ద గ్లోరీ సీకర్స్ ఫ్రమ్ టుడే ఇన్ జీసస్ నేమ్. ఈ రోజు నుంచి నువ్వు దేవుని మహిమను వెంటాడి పట్టుకునేవాళ్ళు మీరందరూ. హల్లెలూయా. ఆ జ్ఞానాన్ని దేవుడు మీకు దయచేస్తున్నాడు. చూడండి, అండ్ వాట్ ఈస్ ద ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్ టువర్డ్స్ హూ బిలీవ్ అకార్డింగ్ టు ద వర్కింగ్ ఆఫ్ హిస్ మైటీ పవర్. వావ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. 17th verse, that the God of our Lord Jesus Christ, the Father of glory. జ్ఞానం అడుగుతున్నామంటే మహిమ నీ నెత్తి మీద ఉందని అర్థం. హల్లెలూయా. పక్కన జ్ఞానం అడిగితే దేవుని మహిమ నీ నెత్తి మీద తెచ్చుకున్నట్టే అర్థం అని చెప్పండి. May give unto you the spirit of wisdom. You know what is that? Wisdom is, and not a material, wisdom is a spirit. Hey, wisdom is Jesus Christ. I said one more time, wisdom is Jesus Christ of Nazareth. When you're asking wisdom, hey, you're calling Jesus, come and bless me, come and heal me, come and raise the dead people, come and give the money. Wisdom is Jesus Christ, the spirit of wisdom. పక్కన జ్ఞానం మామూలుది కాదంటని చెప్పండి. జ్ఞానము అంటే ఆత్మ. అందుకే అంటాడు యాకోబు రాసిన పత్రికలో, ఏమంటాడు? మీలో జ్ఞానము కొదువైన ఎడలా. దీని తర్వాత అక్కడికి వెళ్తే ముగిచ్చేస్తాను. అబ్బా, ఓ ఓ ఓ మ్యాన్. అందుకే తెలుగులో ఆత్మని రాశాడు అక్కడ, రాయలా? టుడే యూ షల్ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ in another dimension called wisdom. హల్లెలూయా. మీరందరూ ఈరోజు వాక్యంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు, ఆత్మలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. You're going miracles after miracles. Hallelujah. Glory to glory. Wisdom to the higher wisdom. పక్కన నీకు ప్రమోషన్ వచ్చిందని చెప్పండి. ఎక్కడొచ్చింది ప్రమోషన్? ఫిజికల్గా వచ్చిందా, స్పిరిచువల్గా వచ్చిందా? నాకెందుకు బ్రదర్ అంటావా? ఓ పిచ్చోడా, ఆత్మలో వర్ధిల్చిన ప్రకారము అన్ని విషయాలను వర్ధిల్లిపోతావా? It's very, very important that you should flourish in your spirit rather flourishing in your physical realm. మీ మనోనేత్రములను తెరిచే జ్ఞానం ఈరోజు దేవుడు దయచేశాడు. హల్లెలూయా. Because Adam didn't have this kind of wisdom, he was deceived by devil. జ్ఞానం కలిగిన వాడిని ఎవరైనా సరే మోసం చేయగలరా? ఏమా చెప్పండి, జ్ఞానం కలిగిన ఎవడ మోసం చేస్తారా? ఓరే పోరా, నువ్వు వెళ్ళి అమ్మాని దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపాయలు కొట్టేయగలవా? నువ్వు కొట్టాడు అనుకో 10 కిలోమీటర్ల దూరంలో పడతావు. ఎందుకని? He had a lot of wisdom, man, wisdom. Hallelujah. అందుకే నీలో జ్ఞానం ఉందనుకో, ఏ అనారోగ్యం నీ దగ్గర చేరదు. అనారోగ్యం నీ దగ్గర ఉందా? అనారోగ్యం నీ దగ్గరికి రాదు. ఎందుకు? నీలో ఏముంది? జ్ఞానం అంటే ఎవరు? దట్స్ ఇట్. దట్స్ ఇట్. ఎక్కడైతే స్పిరిట్ వచ్చిందో ఈజ్ నథింగ్ బట్ ద హోలీ స్పిరిట్. జ్ఞానం ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడు. వావ్, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. అండ్ అక్కడే విజ్డమే కాదు, ఏదో జరగబోతుంది మీ జీవితాల్లో. మీ కుటుంబాల్లో ఏదో జరగబోతున్నాయి, నీ వివాహ జీవితంలో ఏదో జరగబోతుంది, నీ గర్భంలో ఏదో జరగబోతుంది, నీ శరీరంలో ఏదో జరగబోతుంది, నీ ఆత్మీయ రాజ్యంలో ఏదో జరగబోతుంది, నీ బిజినెస్లో ఏదో జరగబోతుంది, నీ ఉద్యోగంలో ఏదో జరగబోతుంది. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏదో జరగబోతుంది. ఎందుకో తెలుసా? నీ ఆత్మలో ఈరోజు ఏదో జరిగింది కాబట్టి. దాట్స్ ఇట్. నీ ఆత్మలో ఏదైనా జరిగిందా, దాన్ని ఎవరు ఆపలేరు. మళ్ళీ విజ్డమ్ ఎవరికి ఇస్తాడు తెలుసా? పక్కన చెప్పండి, మనలాంటి బలహీనులకి ఇస్తాడు దేవుడు. వావ్. క్రీస్తు యేసునందు
మహిమైశ్వర్యము, జ్ఞానం యొక్క మహిమైశ్వర్యం. వా 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 తినే ముద్దలో ఆలోచించాలి, ప్రభువా ఇది నేను ఎవరికైనా పెట్టగలనా, ఇది పెట్టే చేయిగా మార్చు, ఒకవేళ నీకు లేకపోయినా పెట్టే చేతిగా మార్చు ప్రభువా. ఈరోజు దేవుడు మిమ్మల్ని అందరినీ జ్ఞానవంతులుగా తయారు చేస్తున్నాడు. హల్లెలూయా, జ్ఞానవంతులుగా తయారు చేస్తున్నాడు. అడిషనల్గా ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్. ఈ రోజు నుంచి మీ అందరికీ దేవుని లోతుగా తెలుసుకునే ఒక సీక్రెట్ ఇచ్చేసాను. హల్లెలూయా. డబ్బుని తెలుసుకోవద్దక్క, పడిపోతావు. అన్నయ్య ఉద్యోగం నమ్ముకోవద్దు. రేపొద్దున ఉద్యోగం ఉండొచ్చు, లేకపోవచ్చు. రేపొద్దున నువ్వు ఉండొచ్చు, నువ్వు లేకపోవచ్చు. కానీ దేవుణ్ణి వెతుకో. హల్లెలూయా. నువ్వు ఉంటావు, ఆ ఉద్యోగం క్షేమంగా ఉంటుంది. నువ్వు ఉంటావు, నీ పెన్షన్ క్షేమంగా ఉంటుంది. హల్లెలూయా. ఆరోగ్యము ఆరోగ్యం, డబ్బు డబ్బు, పెళ్ళి, ఇల్లు, కళ్ళ మేళ మేళ, చాట చెమ్ము నో 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 నో. అందరండి, నేనైతే మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యొక్క మహిమను వెతుకుతాను, అదే జ్ఞానము. ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని వెతుకుతానో, ఎప్పుడైతే ఆయన జ్ఞానాన్ని వెతుకుతానో, అన్నీ కూడా నన్ను వెంటాడుకుంటూ నా వెనకే వచ్చేస్తాయి. ఈరోజు అవన్నీ దేనికోసమైతే వెతుకుతున్నావో అవన్నీ పక్కన పెట్టి దేవుని కోసం వెతుకో, ఆయన మహిమ కోసం వెతుకో. హల్లెలూయా. ఆయన జ్ఞానం కోసం వెతుకో. జ్ఞానం అంట వీధుల్లో పరిగెత్తుతుందంట, దాన్ని పట్టించుకున్నాడు ఎవరు లేడంట. ఈరోజు కొంతమంది లగవబోతున్నారు, వీధుల్లో పరిగెత్తే జ్ఞానాన్ని కాలర్ బట్టి రారా నా దగ్గరికి, కమ్ ఇంటూ మై స్పిరిట్. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీకు ఏదో జరిగింది వాళ్ళని చెప్పండి. నిలబడి ఒకసారి నిలబడి చెప్పండి, నిలబడి రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళకి. ఇప్పుడు చెప్పండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. నీ ఆత్మలో ఏదో జరిగింది అని చెప్పండి. ఈ రోజు నుంచి దేవుని లోతుగా తెలుసుకోబోతున్నావు అని చెప్పండి. మామూలుగా కాదు, అయ్యో మామూలుగా కాదు, మామూలుగా తెలుసుకోవట్లేదు దేవుణ్ణి, లోతుగా తెలుసుకుంటున్నాను. ఆయన మహిమను తెలుసుకుంటున్నాను, ఆయన మహిమైశ్వర్యమును తెలుసుకుంటున్నాను, ఆయన ఆత్మని తెలుసుకుంటున్నాను. హల్లెలూయా. ఈరోజు ఏది నీకు అడ్డం రాదు, ఏది నిన్ను నాశనం చేయదు. ఓ యవ్వనస్తుడా పడిపోతున్నావు అనుకోవడం లేదు, నువ్వు పడిపోవు. యవ్వన స్త్రీ నువ్వు పడిపోవు. ఉద్యోగము పోదు, కేసు గెలుస్తావు. యుద్ధము నీది కాదు, ఎవరిది యుద్ధము? గట్టిగా చప్పుడు కూడా యెహోవాని మహిమపరుద్దాం. He is the God of wisdom. Hallelujah. యోబు అంటాడు, యోబు దేవుడిని విసిగిస్తే దేవుడు ఒక మాట అంటాడు, ఎగస్టాల మాట్లాడొద్దు నా దగ్గర, కూర్చో అంటాడు. కూర్చున్న తర్వాత అంటాడు, అరే యోబు ఆపుతావు గోగుడు. ఎప్పుడైతే ఆ మాట వెంటనే గోగుడు పోయిందంట. కూర్చొని చెప్తున్నాడు, విను. ఎప్పుడు చెప్తాడో తెలుసా? చివరి అధ్యాయాల్లో చెప్తాడు. లేడు ఈయన కాలం నీకు తెలుసా? లేదు ప్రభువా. ఆ కడుపులో పెండం ఎలా వచ్చిందో నీకు తెలుసా? లేదు ప్రభువా. ఆకాశము భూమి ఎవరు సృష్టించారో అసలు తెలుసా నీకు? ఎలా వచ్చిందో తెలుసా? లేదు ప్రభువా. ఏమీ తెలియకుండా నీవు నన్ను ఎందుకు నిందిస్తున్నావు? మొదట నా జ్ఞానాన్ని తెలుసుకోబెట. హల్లెలూయా. You don't have right to ask a question to God, or you don't have any authority to raise a finger towards God, and you can ask, Lord, why you are not doing this miracle? ఆయన తగిన కాలమందు తగిన సమయమందు నీకు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుందంటే నీ జ్ఞానం వచ్చినప్పుడు దేవుడు దాన్ని తగిన సమయం నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం అడుగుతారు దేవుడి దగ్గర? అందరూ ఏం అడగాలి మనం దేవుడి దగ్గర? హల్లెలూయా. అప్పుడు డబ్బు నిన్ను వెంటాడుతూ వస్తుంది. మంచి బంగళా, మంచి కారు, మంచి ఇళ్ళు, ఆత్మీయత, వరాలు, అన్ని ఫలాలు అన్నీ నిన్ను వెంటాడుకుంటూ వస్తాయి. హల్లెలూయా. కొంతమంది వరాలు ఉంటాయి, వాళ్ళు ఎలా ఆపరేట్ చేసుకోవాలో తెలియదు. దాన్ని ఏమంటారు? బ్రెయిన్లెస్, జ్ఞానము లేకపోవటం. కొంతమందికి ఫలాలు ఉంటాయి, వాటిని ఎలా ఆపరేట్ చేసుకోవాలో తెలియదు, వారికి ఏమి లేక, జ్ఞానము లేక. కొంతమంది బెంచ్ కారు ఉంటుంది, గుద్దేస్తారు గోడకి. ఎందుకని? ఎలా నడపాలో వాడికి ఎవ్రీథింగ్ షుడ్ కమ్ విత్ అ విజ్డమ్. ఈరోజు నీ బ్రెయిన్లో దేవుడు విజ్డమ్ అనే ట్యాబ్లెట్ వేశాడు. గాడ్ హ్యాడ్ ఓపెన్ యువర్ బ్రెయిన్ and he inserted
a pill called wisdom. థ్యాంక్ యూ లార్డ్. అందరూ రెండు చేతుల పైకి ఎత్తి దేవుని అడుగుదాం. నా జ్ఞానం నాకు దయచేయండి ప్రభువా, అంటే నీ మహిమను తెలుసుకునేటటువంటి అటువంటి విశ్వాసం నాకు దయచే ప్రభువా. ఇప్పటి వరకు ప్రభువా దావీదు చేసిన తప్పే సొలొమోను చేయొద్దని చెప్పాడు. సొలొమోను కూడా ఆ తప్పు చేయకుండా నీ జ్ఞానముని అడిగాడు తప్ప డబ్బుని అడగలేదయ్యా. ఈరోజు నేను డబ్బు వెంట వెళుతున్నాను, ఈరోజు నేను వాటి వెంట వెళుతున్నాను, యహలోక భోగాల వెంట వెళుతున్నానే కానీ నీ జ్ఞానమును మాత్రం నేను అడగట్లేదు ప్రభువా. కమాన్ రైజ్ యువర్ వాయిస్ అండ్ ఆస్క్ హిమ్ a wisdom of God. దేవుని జ్ఞానాన్ని అడిగితే దేవుని మహిమను అడుగుతున్నట్టే, నువ్వు జ్ఞానమును అడిగితే దేవుని మహిమను అడుగుతున్నట్టే. ప్రభా ఉద్యోగం రావడం గొప్పతనం కాదయ్యా, ఆ ఉద్యోగాన్ని ఎలా నడుపుకోవాలో నాకు దయచేయి ప్రభా, ఆ ఉద్యోగాన్ని ఎలా రూల్ చేయాలో నాకు నేర్పించు ప్రభా. అయ్యా ఇదిగో అప్పును తీర్చేటటువంటి జ్ఞానము నాకు దయచేయి ప్రభా. డబ్బును సంపాదించు సామర్థ్యము నాలో పెంచు ప్రభా. హల్లెలూయా. రబా షకరా బాబా 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 బాబా. Fill everyone Lord with your spiritual gifts Lord. నువ్వు జ్ఞానం అడుగుచున్నావంటే దేవుని మహిమను అడుగుతున్నావు, జ్ఞానం అడుగుతున్నావంటే దేవుని శక్తిని అడుగుచున్నావు, జ్ఞానం అడుగుతున్నావంటే యేసయ్యని డైరెక్ట్గా పనిచేయమని అడుగుతున్నావు. సహోదరుడా, సహోదరి, ఓ మై beloved daughter and my beloved son, God is telling you today, ask my wisdom. భూమిని ఆకాశమును నా జ్ఞానంతో చేశాను. హే, నీకు చిన్న జాబ్ ఇవ్వలేనా? భూమిని ఆకాశమును సృజించా నేను, నీకు నీ భర్తని మార్చలేనా? భూమిని ఆకాశమును తెరలను నా చేతులతో ఇలా చేశానే, ఈరోజు నీకున్న శ్రమ నుంచి నేను విడిపించలేనా? నీ బిజినెస్ని పెంచలేనా? నీ కుటుంబాన్ని ఆదరించలేనా? నీ కుటుంబాన్ని పోషించలేనా? నీకు డబ్బులు ఇవ్వలేనా? నీ బిడ్డలను కాపాడలేనా? నీకు పెళ్లి జరగదా? నీ బిజినెస్ జరగదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. అడుగమ్మా, ఇదే మంచి సమయము. దేవా, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటి వెళ్ళొద్దు ప్రభువా. I'm asking your wisdom today, Lord. When I'm asking your wisdom, I get everything on this earth. నాకు కావాల్సిన అంతయు నాకు దొరుకుతుంది ప్రభువా. ప్రభువా, సొలొమోను అంటున్నాడు, ఈ భూమి కింద ఉన్నది సమస్తము వ్యర్థమే, కానీ దేవుని జ్ఞానం ఉంటే అన్నీ నా దగ్గర ఉంటాయి ప్రభువా. Everything I receive in my life, Jesus. అడుగమ్మా, అడుగు అయ్యా, అడుగు. సమయాన్ని వ్యర్థం చేసుకోకు అయ్యా. రేపటి దినం ఏం జరుగుతుందో నీకు తెలియదు, రేపటి దినంలో ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. అదే జ్ఞానము ఉంటే దేవుడు నీకు బోధిస్తాడు. అమ్మా, జాగ్రత్తగా ఉండు, రేపు అటు వెళ్ళకు, అయ్యా జాగ్రత్తగా ఉండుకు, అదిగో అటు పక్కకి వెళ్ళొద్దు అని దేవుడు నీతో మాట్లాడతాడు. జ్ఞానం ఉంటే నువ్వు దేవుడిని ఆకర్షించుకుంటావు నీ వైపు. జ్ఞానం ఉంటే నువ్వు దేవుడు నీ వైపు ఆకర్షించుకుంటావు. God will run to you if you have a wisdom. Hallelujah. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క మహిమ తెలుసుకున్నటకు జ్ఞానము వివేచన కలిగినటువంటి ఆత్మలతో దేవుడు ఈరోజు నిన్ను నన్ను నింపాడు. దేవుని మహిమను ఈ రోజు నుంచి ఎక్స్ప్లోర్ చేయి నీ జీవితంలో. Find His glory in your job. Find His glory in your hospital. Find His glory in your kitchen. Find His glory in your family. Find His glory in your marriage life. Find His glory in your children life. Find His glory everywhere you go. ప్రతి చోట ఆయన జ్ఞానమును తెలుసుకున్నటకు, దేవుని మహిమను చూచుటకు ఈరోజు నీకును నాకును మహిమను చూచుటకు నీకు జ్ఞానం కావాలమ్మా. మహిమ చూపించయ్యా అంటే ఆయన చూపించడు. ఆ మహిమను తట్టుకునే జ్ఞానం నీ దగ్గర ఉందా? నీకు మహిమను చూపిస్తాడు. ఈ రోజు నుంచి నువ్వు అడుగుతున్నప్పుడు దేవుడు నీకు ఆకాశమునంతేటువంటి జ్ఞానమును దేవుడు నీకు దయచేయబోతున్నాడు. He will take you to the heavens, third heaven, second heaven and first heaven. You will reach. Thank you, Lord. దేవుడి రోజు నన్ను జ్ఞానముతో నింపి దేవుడు గొప్ప కార్యాలు చేశాడన్నవారు, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మనం మహిమపడదాం. ప్రైజ్ లార్డ్ ఎక్సీడింగ్ గ్లోరియస్ చర్చ్. అంటే ఫస్ట్ నుంచి ప్రేయర్ చేయించుకుంటున్నా కదా అన్న. 2 సెకండ్ సెమిస్టర్ నుంచి ఇక
ఫెయిల్ అయితలేను. ఎన్ని కొంచెం సబ్జెక్టులు ఉండిపోయినాయి? అప్పుడు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి అన్న. 5 సబ్జెక్ట్స్ ఉండిపోయినాయి. 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అప్పుడు మీరు ప్రేయర్ చేసారు, కానీ మళ్ళీ నేను పాస్ కావాలి అంటే అన్నిట్లో fail మళ్ళీ నా ఫేత్ అంత లేకుండానో ఏమో మళ్ళీ ఫెయిల్ అయిపోయినా. మళ్ళీ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి అన్ని కలిపేసి. అప్పుడు కూడా 3 ఉన్నాయి అన్న. లాస్ట్లో 3 ఉన్నాయి. దేవా మళ్ళీ ఫెయిల్ అయినా అని ఒక్కదానికి రివాల్యుయేషన్ పెట్టినా అన్న. రివాల్యుయేషన్ పెడితే అది ఫస్ట్ టైం. మళ్ళీ రివాల్యుయేషన్ జూన్లో వచ్చినప్పుడు మళ్ళీ ఫెయిల్ అయినా. కానీ మళ్ళీ నిన్న ఒక 5th రోజు పోయిన వెన్స్డే రోజు చెప్పినా కదా అన్న, అప్పుడు పాస్ అయినట్టు వచ్చేసింది. అన్నిట్లో పాస్ అయిపోయావు అంటే మిగతా 2 నేను రివాల్యుయేషన్ కూడా అప్లై చేయలేదు. రివాల్యుయేషన్ కూడా అప్లై చేయలేదు అంటే నేను ఫెయిల్ అయిపోయినా ఇక నాకు కోపం వచ్చేసి అప్లై చేయలేదన్న. అప్లై చేయకున్నా కానీ అప్లై చేయని వాటిని కూడా దేవుడు పాస్ చేసిండు. వావ్ హల్లెలూయా. అద్భుత రీతిగా ప్రతి ఎగ్జామ్లో అన్నిట్లో దేవుడు పాస్ చేయించి. బీటెకా? బీసీఏ అన్న, కంప్యూటర్ అప్లికేషన్. బీసీఏ, గుడ్. బట్ ఎనీహౌ అద్భుత రీతిగా దేవుడు అన్నిట్లో పాస్ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్నిట్లో ఫెయిల్ అవుతాను 5 సబ్జెక్టుల. అమ్మో, అంటే ఇంకో టెస్ట్ మనీ కూడా ఉందా? అంటే పాత టెస్ట్ మనీ నేను ఒకటి చెప్పలేదన్న. చెప్పు. ఓ రోజు మామూలుగా నేను లోకంలో బాగా పడిపోయినా అనేసి బాగా లోకంలో పడిపోయిన బాధపడుతున్నావు. ప్రేయర్ చేసుకోవడానికి అంటే అన్న ప్రేయర్ చేస్తే ఎట్లయినా డెలివరీ అవుతా అనేసి ఒక రోజు ముందుకు వచ్చిన. అంటే పాత హాల్లో అన్నది, పాత హాల్లో డెలివరీస్ కోసం ముందుకు వచ్చేసిన. అంటే మీరు మాట్లాడి ప్రేయర్ చేస్తారేమో అనుకున్నా, కానీ మీరు అందరికీ ప్రేయర్ చేసుకుంటే వెళ్ళిపోయినారు. నీకు చేయలేదు ప్రేయర్? చేయలేదు. కానీ ఒక్కసారి మళ్ళీ వెనక తిరిగి ఏం కావాలనేసి అని అడిగిరు అన్న. అడిగితే డెలివరెన్స్ కావాలని చెప్పిన అన్న. అంటే అప్పటికే మొత్తం లోకంలో పడిపోయి ఉన్నావా? ఉన్నాను, కానీ నాకు తెలియకుండానే అప్పుడు తిరిగేసి పడిపోయావు. నేను దోసేనా? లేదన్నా. 1 2 3 డబేల్ దోసేనా? లేదా, ముట్టుకోవాలి ఇట్లా టచ్ అంటే డెలివరీ ఇలా పట్టుకున్నా. డెలివరీ అనేది ఏమైంది అనేసి మొత్తం తిరగకుండా అట్లా పడిపోయారు. అప్పటి నుంచి కొంచెం లైఫ్లో చేంజ్ వచ్చేసిన. హల్లెలూయా. యు నో వెన్ అనాయింటింగ్ హిట్స్ యువర్ స్పిరిట్, యువర్ లైఫ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్. ఆమేన్. అభిషేకం ఎప్పుడైతే నీ హృదయాన్ని తాకుతుందో నువ్వు తల్లకిందులు అయిపోతావు. చూడండి, అప్పటి వరకు ఫెయిల్ అయ్యాడు, ఎప్పుడైతే అభిషేకం పొందుకుని అన్నింటిలో పాస్. ఆమేన్. మన సంఘంలో ఎవరు కూడా ఫెయిల్ అవడానికి వీల్లేదు. నెక్స్ట్, గాడ్ బ్లెస్ యు. మోహన్ ఫ్రమ్ మియాపూర్. దైవజనులు ఎప్పుడైతే ప్రార్థన చేశారో మా జీవితంలో ఉన్న అనేక దురాత్మ కార్యాల నుంచి, చేతబడి శక్తుల నుంచి గాడ్ సేవ్డ్ అవర్ ఫ్యామిలీ ఫ్రమ్ ఆల్ విచ్ పవర్స్. హల్లెలూయా. అండ్ బిఫోర్ ఐ కుడెంట్ ఈట్ ప్రాపర్లీ, బట్ నౌ ఐ కుడ్ ఏబుల్ టు ఈట్ నౌ. వావ్. And even I was set free from all of my fears. దేవుడు వీరి జీవితాలని, మీరు ఎన్నాళ్ళ క్రితం మీకోసం ప్రేర్ చేసిన ఒక 1 month బ్యాకా? రండి, చెప్పండి, ముందుకు రండి. బాగుంది. ఇప్పుడు బాగుందా? అప్పుడు ఏమైంది? అప్పుడేమో అసలు ఆరోగ్యం బాగుండేది కదా. చేతపడి చేశారు, బాగోలేదు. ఓకే, తినేవాళ్ళు కాదు. ఇంకా ఒక రోజు తింటే 2వ రోజు ఏదో ఒకటి జ్వరము, కడుపు నొప్పి ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా ఎన్నాళ్ళ నుంచి మీరు ఎలా సమస్య పడ్డారు? 8 నెలలు. 8 నెలల దురాత్మ కార్యాల చేత 8 నెలల నుంచి బాధపడుతున్నారంట. కానీ తర్వాత దేవుడు పూర్తిగా దాన్ని తీసివేశాడు. ఇప్పుడు మీరు తింటున్నాం. రెగ్యులర్గా తింటున్నారా? ఏంటండి? వర్కౌట్ వెళ్తున్నారు. హల్లెలూయా. ఒకప్పుడు గుర్తున్నాడు, ఇక్కడ ప్రేయర్కి వచ్చాడు. చెప్పండి. ఫాదర్, ఇక్కడికి వచ్చినప్పుడు నేను అసలు దేవుడిని ఎక్కువ నమ్మేటోని కాదు. దేవుడు నమ్మేవాళ్ళు కాదు. అంటే బయట ఇట్లా ప్రచారం చేస్తుంటే మా ఫాదర్కి చెప్పొద్దన్నాడు, కానీ చెప్పలేక. పర్లేదు, నో ప్రాబ్లం. అయితే ఇట్లా ఎవరు చర్చిలో ప్రార్థన చేస్తున్నా, ఏదైనా చేస్తున్నా అని నమ్మేటోని కాదు. నమ్మేవాళ్ళు కాదు. నాకు ఇష్టం ఉండదు. ప్రార్థన అంటే ఏదో ఫేక్ ఉంటుంది, ఏదో ఫేక్ వీళ్ళు ఉంటుంది. ఫాదర్ అంటే వాళ్ళ కోసం ఇంట్రడ్యూస్ చేసుకుంటారనే ఒక ఆలోచన ఉండేది నాకు. వాళ్ళ కోసం చేసుకుంటారు, డబ్బు కోసం చేసుకుంటారని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ చేతుల మీదుగా మా ఫాదర్ అన్నాడు, నేను చర్చికి రానన్నాడు. అయితే నేను ఒక జాబ్ చేస్తా హైటెక్ సిటీలో, క్యాబ్ డ్రైవర్. అవును, నాతో పాటు. అయితే ఇట్లా నేను బాధపడుతుంటే మా అన్నుండి, మీ ఫాదర్ని నా దగ్గర ఒకసారి తీసుకురా, మా ఫాదర్ ఎట్లా ఉంటాడో మీకు తెలుస్తుంది అని అన్నాడు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత మా డాడీ అన్నాడు, నేను మళ్ళీ 1 month దాకా రాను, బాగా అయితే వస్తానన్నాడు. మా ఫాదర్ 1 month అయింది, ఇప్పుడు రాలేదు. అయితే నేను ఆ రోజు అనుకున్నా, ఈ చర్చికి వచ్చాను కదా, సరే ఈయన మాట నమ్మి వచ్చాను, గిరి గారి మాట విని వచ్చారు. ఒకవేళ మంచిగా అయితే ఒక 5,000 పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టిద్దాం అనుకున్నా. మా ఫాదర్కి, మీ వల్ల మా ఫాదర్ మంచిగా ఉన్నాడు. నా వల్ల కాదు, నాలో ఉన్న యేసయ్య వల్ల అను. జీసస్ ఈజ్ గ్రేట్ అను. yes, Jesus is great. హల్లెలూయా. ఒక అన్యుడు దేవుడు అంటే అసలు
పడనేటువంటి వాడు, ఏదో ఈ పాస్టర్ అందరూ డబ్బుల కోసం చేస్తారు, దానికోసం చేస్తారు, దీనికోసం చేస్తారు అని అన్నటువంటి వ్యక్తి నెల రోజులు దేవుడు మార్చేశాడు. Within 1 month God changed his life upside down. మా ఫాదర్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. Now he's happy. Wow. ఎలా ఉంటుంది ఇప్పుడు ఒంట్లో? బాగుంది సార్. అంతా బాగుంటుందా? బాగా తింటున్నావా? బాగా తింటున్నా. బాగా తింటున్నావు. పని కూడా వెళ్తున్నావు. ఆటో నడుపుతారు. He started ట్రాలీ ఆటో నడుపుతారు. Again he started his job. Wow. 6 months. After 6 months. It started auto. Again. Thank you Lord. మీకు కూడా ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలు మీ ఇంట్లో మీ కుటుంబాలు జరగాలి. దేవుని నాకు వందనాలు. అయితే నేను బ్రదరు ట్రైడెంట్ హోటల్లో డ్రైవింగ్ చేస్తాము. పాపం 2-3 రోజులకు ఒకసారి రావట్లేదు ఈయన. ఎందుకు వస్తలేడంటే మా నాన్నకు బాగాలేదు, ఇట్లా భోజనం చేస్తలేడు, ఇంట్లోకి వెళ్ళి బయటకు రావాలంటే భయం అవుతుంది మా నాన్నకి అన్నాడు. అంటే ఎందుకు ఏమైంది అంటే ఎవరు చేతబడి చెక్ చేసిందని ఎవరు చెప్పిర్రంట. సరే అని నేనన్నా, శివ నేను ఒక మాట చెప్తా, మీరు వింటావా అన్న. ఏందన్నా చెప్పాను. ఒక్కసారి మా చర్చికి నువ్వు తీసుకురా, మీ నాన్న ఒక్కసారి మా దైవజనుడు చేయబెట్టాడు అనుకో, మీ నాన్న 100% హీల్ అవుతాడు, మీ నాన్నకు ప్రాబ్లం ఉండదు అని నేను చెప్పిన వెంటనే శివ ఏమన్నాడు, నిజమా అన్నాడు. అంటే నేను ఇంతకుముందు వేరే చర్చికి తీసుకెళ్ళినా అన్నాడు. ఓకే. వేరే ఫాదర్ దగ్గరికి ఎక్కడికో తీసుకెళ్ళిండంట. అయితే నేను అన్నా, సరే వేరే సంఘం తీసుకెళ్ళినావు, ఓకే, నేను కాదంటలేను, మా సంఘానికి తీసుకురా, మాది మహిమగల సంఘము, ఎక్సీడింగ్ గ్లోరియస్ చర్చ్ మాది అని చెప్పి నేను చెప్తే శివ ఏం చేసిండు, సరేనా నీ మాట మీద నాకు నమ్మకం ఉంది, నేను తీసుకొస్తా, ఒక్కసారి తీసుకొస్తా, మళ్ళీ తీసుకురా అన్నాడు. నువ్వు ఒక్కసారి తీసుకురా. ఆ రోజు మీరేం చేశారంటే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కిడ్నీలు బాగలేదన్న వాళ్ళని 3 రమ్మన్నాడు. అవును. అన్నప్పుడు తను వెనుక కూర్చున్నాడు. నేను చేసిన మీ నాన్న కూడా తీసుకురా అన్న. ఓకే. మీరేం చెప్పిండ్రు, కిడ్నీలు బాగలేని వాళ్ళకు ప్రార్థన చేసిండ్రు. ఈయన చూసేమన్నారు, నీకు విచ్ క్రాఫ్ట్ తో బాధపడుతున్నావు అని అన్నారు. మీరు ముందే చెప్పేసి స్టేజ్ మీదకి రమ్మన్నారు. ప్రార్థన చేసిన వెంటనే, అంటే అంతకుముందు ఫాస్ట్ 4 months నుంచి అన్నం తింటలేడు ఈయన. భయము 4 నెలల నుంచి అన్నం తింటలేడు. భయం ఉంది మనసులో, బయటకు వస్తే కొడతారు ఎవరో, తిడతారు ఎవరో అని భయం ఉంది. ఏదో తినేస్తుంది, ఆయన భయపడుతున్నాడు. అయితే యాక్చువల్గా ఏంటంటే ఆటో ట్రాలీ ఉంది, తను ఆటో ట్రాలీ నడిపించేటోడు ఒకప్పుడు. ఆటో ట్రాలీ నడిపిక 4-5 months అయిపోయింది, పక్కకు పెట్టేసిండు. చేతనైతే లేదు, బలం లేదు, భయం ఉంది. అయితే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన వెంటనే మనం వెనకాల మన భోజనాలు కదా, ఫుడ్ తిన్నాడు. మీరు ప్రార్థన చేసిన వెంటనే తిన్నాడు. తిన్న తర్వాత ప్రేయర్ చేపించిన, అది తీసుకెళ్లి డైలీ వాటర్లో కలుపుకొని తాగమను, మీ నాన్నకి సమస్య లేదన్న. దగ్గర 4 weeks 5 weeks టెస్ట్ చేసిండ్రు, ఎట్లా ఉంటుంది అని టెస్ట్ చేసిండ్రు. సో 2 weeks నుంచి నేను వస్తామనంటే రా అని చెప్తా ఉన్నా. మొత్తానికి ఈ వారం వచ్చిండు, మొత్తానికి సెట్ అయిపోయాడు, బయట తిరుగుతున్నాడు, తన పని తను చేసుకున్నాడు. హల్లెలూయా. అందరండి ఫుడ్ లో పవర్ ఉందని చెప్పండి. నేనేదో మీకు చికెన్ లేక నేను పెట్టట్లేదు అక్కడ. But there is power in the presence of God. When you eat the food in the presence of God, you shall see the miracles. Amen. Wow. Mohan garu, God bless you, sir. Shiva, your faith is great. God bless you. మా ఆదివారపు ఆరాధన తుము పద్మారావు పటేల్ గార్డెన్, హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన, కుకట్పల్లి బస్ డిపో ఎదురుగా, కుకట్పల్లి వై జంక్షన్, మూసాపేట్. మా బుధవారపు ఆరాధన శ్రీ షమీరా బిల్డింగ్ 4వ అంతస్తు, అపోలో హాస్పిటల్ ప్రక్కన, సెయింట్ మేరీస్ కాలేజీ ఎదురుగా, సికింద్రాబాద్. మీ ప్రార్థన అవసరతలకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 9618817711 మరియు 9618817722.